భారత క్రికెట్ జట్టు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై పూణేలో పోలీసులకు ఫిర్యాదు అందింది. టీ20 వరల్డ్ కప్ విజయోత్సవ వేడుక సందర్భంగా జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఓ న్యాయవాది డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం శివాజీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు అధికారులు ధృవీకరించారు. వివరాల్లోకి వెళితే ఇటీవల న్యూజిలాండ్పై టీ20 ప్రపంచ కప్ గెలిచిన అనంతరం అహ్మదాబాద్లోని స్టేడియంలో టీమిండియా సంబరాలు చేసుకుంది. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా త్రివర్ణ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకొని మైదానంలో అసభ్యంగా ప్రవర్తించారని అడ్వకేట్ వాసర్ ఖాన్ తన ఫిర్యాదులో ఆరోపించారు. హార్దిక్ చర్య జెండా గౌరవానికి భంగం కలిగించేలా ఉందన్నారు. ఇది చట్ట ప్రకారం నేరమన్నారు. జాతీయ పతాకాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా ఈ టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. బ్యాటింగ్ లో 2 అర్ధ సెంచరీలు చేయడంతో పాటు బౌలింగ్ లో కీలక సమయాల్లో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఐసీసీ ప్రకటించిన టీమ్ ఆఫ్ ది 2026 టీ20 వరల్డ్ కప్ జట్లో హార్దిక్ కు చోటు దక్కింది.